నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంచనాల్లో 4వ వంతు కంటే దిగువనే ఆదాయాలు 45,000 కోట్లు దాటిన రెవెన్యూ లోటు. శ్రీకాకుళాన్ని రాజధానిగా చేస్తే ఉచితంగా భూములిస్తామన్న తెలుగుదేశం 3 ముక్కలాటపై ప్రజా తీర్పు అడగాలని వైకాపాకు అచ్చెన్న సవాల్. నవంబర్ 11 తరువాత ఎప్పుడైనా జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రక్రియ మొదలుపెట్టిన ఈసీ ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్ విడుదల. తెలంగాణలో భూ హక్కు మార్పిడికి ఎకరాకు 2,500 వసూలు మ్యూటేషన్ ఫీజు ఖరారు చేసిన తెరాస సర్కార్. విశాఖలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య గొంతు కోసి చంపిన న్యాయ విద్యార్థి పోలీసుల అదుపులో నిందితుడు. బ్రిటన్లో మళ్లీ లాక్డౌన్ గురువారం నుంచి అమల్లోకి ఆంక్షలు కరోనా కట్టడికి కఠిన చర్యలు తప్పవన్న బోరిస్ జాన్సన్. ఆంధ్రప్రదేశ్ అప్పులతోనే నడుస్తోంది. మొదటి అర్ధ సంవత్సరంలో ఏపీ ఖజానా లెక్కలు పరిశీలిస్తే రెవెన్యూ ఆదాయం కన్నా అప్పుల మొత్తమే ఎక్కువగా ఉంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ చివరి వరకు తొలి 6 నెలల సమయంలో రెవెన్యూ లోటు 44,915 కోట్లకు పైగా ఉండగా ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ చేసిన అప్పు 55,169 కోట్ల రూపాయలకు పైనే ఉంది. రాష్ట్రం చేసిన ఖర్చులో సగం కన్నా ఎక్కువ మొత్తం అప్పు రూపంలో తీసుకొచ్చింది. ఏడాది మొత్తం మీద 161,958 కోట్ల రూపాయలకు పైగా రెవెన్యూ సాధిస్తామని బడ్జెట్లో అంచనా వేశారు. అయితే మొదటి 6 నెలల్లో కేవలం ఇందులో 27.73% మాత్రమే సాధించగలిగారు. కేంద్రం నుంచి సాయం రూపంలోనూ పెద్ద మొత్తంలో వస్తుందని లెక్కలు గట్టి బడ్జెట్ రూపొందించగా అందులోనూ కేవలం 4వ వంతు మాత్రమే దక్కింది. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి జగన్ ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములు సహా మరెందరో సమరయోధుల త్యాగాలు స్ఫూర్తినిస్తాయన్నారు. ఈ ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్ జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాముల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ 9:05 రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇన్ఛార్జ్ మంత్రులు, జిల్లా మంత్రులు, కలెక్టర్లు అవతరణ దినోత్సవంలో పాల్గొంటారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ రాజ్భవన్లో జరిగే రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొంటారు. ఢిల్లీలోని ఏపీ భవన్లోనూ వేడుకలు నిర్వహించనున్నారు. 9:15 ముఖ్యమంత్రి జగన్ అన్ని జిల్లాల మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సంబంధించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిని శ్రీకాకుళంలో పెడితే పైసా ఖర్చు లేకుండా భూములిప్పిస్తామని తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. విశాఖ కార్యనిర్వాహక రాజధానికి తెలుగుదేశం అడ్డుపడుతోందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న వైకాపా ప్రజాప్రతినిధులు రాజీనామాలకు ముందుకు రావాలని అచ్చెన్న సవాల్ విసిరారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు 3 రాజధానులు అంటున్నారు. మొత్తం ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేయండి, ఎలక్షన్లకు వెళ్దాం. మీరే మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తే మీ కాలుకి కొబ్బరి నీళ్ళతో కడిగి మేము స్వాగతిస్తామని చెప్పాం. ఒక్కడ మాట్లాడడం లేదు. ఇక్కడ మంత్రులు విపరీతం మాట్లాడుతున్నారు. వారికి కూడా నేను సవాలు విసురుతున్నాను. రాష్ట్రమంతా పక్కన పెట్టండి. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 జిల్లాలు ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మీరు రాజీనామా చేయండి, గెలిచినటువంటి మేము రాజీనామా చేస్తాం. ఎన్నికలకు వెళ్దాం. మీరు గెలిస్తే లెంపలేసుకొని మేము 3 రాజధానులకి ఆమోదిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అమరావతి దళిత రైతులకు సంఖ్యలు వేసిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు జాతీయ మానవ హక్కుల సంఘం ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. అన్నదాతలకు బేడీలు వేయడం చట్ట విరుద్ధమన్న ఆయన ఎస్సీ వర్గానికి చెందిన నిందితులకు అట్రాసిటీ చట్టం ప్రకారం రిమాండ్ కోరడం అధికార దుర్వినియోగమేనని పేర్కొన్నారు. రిమాండ్ కోరిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ముప్పాళ్ల విజ్ఞప్తి చేశారు.
అధికారులు దురుద్దేశపూర్వకంగా అధికార పార్టీ నాయకుల యొక్క ఒత్తిడితో ఈ రోజున రైతులను వేధిస్తా ఉన్నారు. దానిలో భాగమే దళిత రైతులకి, బలహీన వర్గాల రైతులకి బేడీలు వేసేసి బస్సుల్లో తిప్పి ఇదిగో మీ గతి ఇంతే అని చెప్పేసి ఒక భయానక వాతావరణం కలిగించడానికి చేసినటువంటి ఆ దుశ్చర్యని ఖండిస్తూ ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది కాబట్టి పోలీసుల మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేశాను. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ప్రవేశాల ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో జరుగుతుందని, ఈ విషయంలో ఏ కళాశాలకు మినహాయింపు లేదని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. మొదటి సంవత్సరం తరగతులు నవంబర్ 16 నుంచి ప్రారంభం అవుతాయన్న ఆయన ప్రవేశాలకు నవంబర్ 6వ తేదీ వరకు సమయం ఉందన్నారు. ప్రభుత్వం ఎయిడెడ్ ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో 5,83,580 సీట్లు అందుబాటులో ఉన్నాయని, కొత్తగా 561 కళాశాలల ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పారు. కనీస సౌకర్యాలు, మౌలిక వసతులు లేకుండా కళాశాలలు నిర్వహిస్తోన్న కార్పొరేట్ ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని 613 కళాశాలలపై చర్యలు తీసుకున్నామన్నారు. ప్రైవేటు యాజమాన్యాలు 30% ఫీజులు తగ్గించాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. షాపింగ్ కాంప్లెక్స్ల్లో నడిచే కాలేజీల మీద మాత్రం మాకు ఎలాంటి జాలి లేదు. కార్పొరేట్ కళాశాలల ఒంటెత్తు పొగళ్ళు పిల్లల దగ్గర ఎంత కావాలంటే అంత మనం ముక్కు పిండి వసూలు చేసుకోవచ్చు. పేద బడుగు బలహీన వర్గాల రక్తం తాగుతాం, ఏం కాదు ఎవరు అడుగుతారని చెప్తుంటే ఈరోజు దాని మీద కూడా మేము చట్టం తీసుకురావడం జరిగింది. 70% ఆఫ్ ది ట్యూషన్ ఫీజు మాత్రమే కలెక్ట్ చేయండి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని తెలంగాణ సర్కార్ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల నాటి వార్డుల పునర్విభజన రిజర్వేషన్లను వచ్చే ఎన్నికల్లో కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. ఇటీవలి చట్ట సవరణ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు రానున్న ఎన్నికల్లో అమలవుతాయని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తితో జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం వార్డుల వారీ ఫోటో ఓటర్ల జాబితా తయారీకి ఎస్ఈసీ షెడ్యూల్ వెల్లడించింది. 2020 జనవరి 1 నాటికి ఉన్న శాసనసభ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలు ఆధారం చేసుకుని ఫోటో ఓటర్ల జాబితా రూపొందిస్తామని తెలిపింది. ఈ మేరకు నవంబర్ 7న వార్డుల వారీ ఫోటో ఓటర్ల జాబితా ముసాయిదాలు విడుదల చేస్తామని తెలిపింది. నవంబర్ 8 నుంచి 11 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తామని, నవంబర్ 12 నాటికి అన్నింటినీ పరిష్కరించి నవంబర్ 13న తుది జాబితా ప్రకటిస్తామని ఎస్ఈసీ తెలిపింది. తుది జాబితా ప్రకటించిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు జాబితాలో మార్పులు చేర్పులకు అవకాశం ఇస్తామని పేర్కొంది. అటు జీహెచ్ఎంసీ ఎన్నికలు నవంబర్ 11 తర్వాత ఎప్పుడైనా జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. పాలక మండలి గడువు ఫిబ్రవరితో ముగుస్తుండగా జనవరి చివరికి ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ధరణి పోర్టల్ ద్వారా భూ యాజమాన్య హక్కులు పొందేందుకు మ్యూటేషన్ ఛార్జీలను ఎకరాకు 2,500 రూపాయల చొప్పున చెల్లించాలని తెలంగాణ సర్కార్ పేర్కొంది. రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల సేవలు ప్రారంభమవుతుండగా ఈ మేరకు ధర నిర్ణయించింది. డిజిటల్ సాంకేతికతతో ధరణి పోర్టల్ ద్వారా భూ సేవలు అందిస్తున్నందున ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ఛార్జీలను నిర్ణయించింది. క్రయ విక్రయాలు, బహుమతి, తాకట్టు, భూ హక్కుల బదిలీ, వారసత్వ పంపిణీ తదితర లావాదేవీల సందర్భంగా మ్యూటేషన్ చేయడానికి ఈ మొత్తం వసూలు చేస్తారు. తెలంగాణలో 4 ఏళ్లుగా ఏటా దాదాపు 8 నుంచి 12 లక్షల ఎకరాల సాగు భూములకు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ఈ లెక్కన మ్యూటేషన్ల నిర్వహణ ద్వారా ప్రభుత్వానికి 300 కోట్లకు పైగా ఆదాయం లభించనుందని అంచనా వేస్తున్నారు. ధరణి పోర్టల్ ద్వారా తహసీల్దార్ కార్యాలయంలో ఏ సేవలు పొందినా ఛార్జీల కింద 425 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కొత్తగా భూమి కొన్న యజమానికి పాస్ పుస్తకం జారీ చేయడానికి 300 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పాస్ పుస్తకం, ఇతరత్రా పత్రాలు కొరియర్ ద్వారా పంపించేందుకు 200 చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. వానాకాలంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్ల కోసం తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాట్లు చేసిన పౌర సరఫరాల శాఖ కొనుగోళ్లలో సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్లోని పౌర సరఫరాల భవన్లో ఏర్పాటు చేసిన ఈ నంబర్లకు ధాన్యం సేకరణలో నాణ్యత, తేమ పేరిట కొర్రీలు పెట్టడం సహా తూకం, గన్నీ సంచుల కొరత, మౌలిక సదుపాయాలు, ధాన్యం గోదాములకు తరలింపులో జాప్యంపై రైతులు ఫిర్యాదు చేయవచ్చని పౌర సరఫరాల శాఖ తెలిపింది. రవాణా, కనీస మద్దతు ధర చెల్లింపు విషయంలో సమస్యలు ఉన్న 1967-1800-425, 0033, 1800-425-4614కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు చెప్పారు. ఈ నెంబర్లు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటాయని తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు.
విజయవాడలో ఇటీవల ప్రేమోన్మాది ఘాతుకం మరవక ముందే విశాఖ గాజువాకలో మరో దారుణం జరిగింది. సుందరయ్య నగర్కు చెందిన ఇంటర్ విద్యార్థిని అఖిల్ అనే న్యాయ విద్యార్థి అత్యంత దారుణంగా గొంతు కోసి చంపాడు. పాఠశాల రోజుల నుంచి వీరిద్దరి మధ్య పరిచయం ఉండగా ఇటీవలి కాలంలో ఆ విద్యార్థిని రాము అనే మరొకరితో స్నేహంగా ఉండటాన్ని తట్టుకోలేక అఖిల్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. 4 రోజుల క్రితం అఖిల్కి రాముకి మధ్య విద్యార్థిని విషయమై గొడవ జరిగింది. నిన్న రాత్రి ఇంట్లో నుంచి గుడికని వెళ్లిన యువతి శ్రీనగర్ జంక్షన్ సాయిబాబా గుడి వద్ద రామ్తో మాట్లాడుతుండగా అఖిల్ చూసి కోపంతో ఆమె మెడపై కత్తితో బలంగా దాడి చేశాడు. రక్తపు మడుగులో బాలిక కొన ఊపిరితో కొట్టుకుంటుండగా రాము అఖిల్ అక్కడి నుంచి పారిపోయారు. తర్వాత అఖిల్ తన తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పగా అతడు పోలీసులను అప్రమత్తం చేయడంతో వాళ్లు వెంటనే నిందితుడిని అరెస్టు చేశారు. తర్వాత రామ్ని అదుపులోకి తీసుకున్నారు. బాలికను ఆసుపత్రికి తరలించేలోపే ఆమె ప్రాణాలు విడిచింది. విద్యార్థిని మేనమామ కూతురు పెళ్లి పనుల్లో కుటుంబం ఉండగా ఆ సమయంలో గుడికి వెళ్లిన అమ్మాయి విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోతున్నారు. ఇంటర్లో 9.8% మార్కులతో పాసై భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఉన్న తమ బిడ్డను పొట్టన పెట్టుకున్న అఖిల్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతున్న వేళ వైరస్ను నియంత్రించేందుకు బ్రిటన్లో రెండోసారి లాక్డౌన్ విధించారు. ఈ మేరకు వచ్చే గురువారం నుంచి 4 వారాల పాటు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆంక్షలు విధించారు. ప్రస్తుతం దేశంలో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోందన్న జాన్సన్ కఠినమైన చర్యలు తీసుకోకపోతే మొదటిసారి కన్నా ఎక్కువ మరణాలు సంభవించే అవకాశం ఉందన్నారు. వైరస్ను నియంత్రించాలంటే లాక్డౌనే శరణ్యమన్న బ్రిటన్ ప్రధాని అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. క్రిస్మస్ పండుగకు ముందు లాక్డౌన్ ఎత్తివేసేలా పరిస్థితులు అదుపులోకి వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. 2021 ప్రారంభం వరకు పరిస్థితిలో పెద్ద మార్పులు ఆశించవద్దన్న జాన్సన్ వచ్చే ఏడాది వసంతకాలం నాటికి అంతా సర్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాజా లాక్డౌన్ ప్రణాళికలు వచ్చే వారం బ్రిటన్ పార్లమెంటు ముందుకు వెళ్లనుండగా గురువారం నుంచి అమల్లో ఉండనున్నాయి. బ్రిటన్లో కొత్తగా 22,000 కరోనా కేసులు, 326 మరణాలు సంభవించాయి. కరోనా టీకాను ఉచితంగా అందిస్తామన్న హామీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. బీహార్ ఎన్నికల సందర్భంగా ఉచిత కరోనా టీకా హామీని భాజపా తన ఎన్నికల ప్రణాళికలో చేర్చింది. భాజపా హామీ పక్షపాతంతో కూడినదిగా పేర్కొంటూ కేంద్రం తన అధికారాలను దుర్వినియోగం చేస్తోందంటూ ఓ సమాచార హక్కుల కార్యకర్త ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ ఈ అంశం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు రాదని వెల్లడించింది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లోని 8వ భాగంలో పార్టీల ఎన్నికల ప్రణాళికలకు సంబంధించి మార్గదర్శకాలు ఉన్నాయని ఎన్నికల సంఘం తెలిపింది. ఉచిత టీకా హామీ వాటిని ఉల్లంఘించలేదని పేర్కొంది. ఆదేశిక సూత్రాల ప్రకారం ప్రజా సంక్షేమం కోసం రాజకీయ పార్టీలు ఎలాంటి సమంజసమైన హామీలనైనా ఇవ్వొచ్చని ఈసీ వెల్లడించింది. వివిధ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న వేళ తెలంగాణలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అధికారులను ఆదేశించారు. కరోనా నివారణ, చికిత్సలపై నిపుణుల కమిటీతో శనివారం సమావేశమైన మంత్రి అమెరికా, ఐరోపాలో కేసుల పెరుగుదల, ఢిల్లీ, కేరళలో కేసుల తీవ్రత, తెలంగాణలో కరోనా స్థితిగతులు, వైద్య ఆరోగ్య శాఖ అంచనాలపై చర్చించారు. కరోనా టీకా ఎప్పుడు వచ్చినా తెలంగాణలో ప్రతి ఒక్కరికి అందించే విధంగా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని భౌగోళిక పరిస్థితులు, ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం వల్ల వ్యాధి అదుపులో ఉందన్న ఈటెల, అయినా ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించి వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, పురపాలక పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వైకాపా సర్కార్ నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న తెలుగుదేశం నేతలు భాజపాలో చేరితే వారికి రక్షణ కల్పిస్తామని భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. విపక్షాలను వేధించడం మానుకోవాలని సీఎం జగన్ను వీర్రాజు విజయనగరంలో హెచ్చరించారు. జగన్కి నేను ఒకటే చెప్తున్నా, మీ పార్టీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాడు కదా చంద్రబాబు నాయుడు. మీరు అధికారంలోకి వచ్చారు కదా, మరలా తెలుగుదేశం వాళ్ళ మీద కానీ మీరు ఎందుకు కేసులు పెట్టాలి? ఆ వైఖరిని మానుకోమని జగన్ని హెచ్చరిస్తుంది భారతీయ జనతా పార్టీ. ఇతర పార్టీలు భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి వ్యక్తుల యొక్క మీద మీరు చెయ్యి వేస్తే అదే విధంగా భారతీయ జనతా పార్టీ రియాక్ట్ అవుతుంది.
గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ సెట్ పరీక్ష నేడు జరగనుంది. తెలంగాణ వ్యాప్తంగా 433 కేంద్రాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రవేశ పరీక్ష జరగనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో 48,240 సీట్లు అందుబాటులో ఉండగా తెలంగాణ వ్యాప్తంగా 148,168 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఏప్రిల్ 12న జరగాల్సిన టీజీ సెట్ కరోనా కారణంగా వాయిదా పడింది. కరోనా నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ఒక్కో గదిలో 20 మందికి మించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ప్రవేశ పరీక్ష కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కరోనా పరిస్థితులు నెలకొన్న తర్వాత మొదటిసారి తెలంగాణలో 10 ఏళ్ల వయసు విద్యార్థులు ఇంత భారీ సంఖ్యలో పరీక్ష రాయనున్నారు. ఒకే ట్రాక్పై 2 రైళ్లు ఢీకొనే ప్రమాదాన్ని నివారించే ట్రైన్ కొలిజన్ అవాయిడ్నెస్ సిస్టమ్ టికాస్ హైదరాబాద్ డివిజన్ పరిధి సికింద్రాబాద్ ముద్గేట్ సెక్షన్లోని ఉమ్రీ, శివున్గావ్ స్టేషన్ల మధ్య అందుబాటులోకి వచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది. భారతీయ రైల్వేలో ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన మొదటి మార్గం ఇదే. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన టికాస్ను తొలుత ప్రయోగాత్మకంగా లింగంపల్లి, వికారాబాద్, వాడి, వికారాబాద్, బీదర్ సెక్షన్ల మధ్య పరీక్షించగా అక్కడ చక్కటి ఫలితాలిచ్చింది. ఆ తరువాత జోన్లో ఈ వ్యవస్థ అమలుకు దక్షిణ మధ్య రైల్వే శ్రీకారం చుట్టింది. మన్మాడ్, నాందేడ్, సికింద్రాబాద్, డోన్, గుంతకల్, బీదర్, బర్బనీ సెక్షన్ల మధ్య 1200 కిలోమీటర్ల పొడవున టికాస్ వ్యవస్థను చేపట్టేందుకు రైల్వే శాఖ ఇప్పటికే అనుమతులు మంజూరు చేసింది. టికాస్ అనేది స్వయంచాలిత రైలు రక్షణ వ్యవస్థ. ఆపద సమయంలో రైలు డ్రైవర్ బ్రేకులు వేయకపోయినా, సిగ్నల్ను ప్రమాదకరంగా దాటినా, నిర్దేశిత వేగానికి మించి దూసుకుపోయినా, ఒకే ట్రాక్పై 2 రైళ్లు ఎదురెదురుగా వచ్చినా ఈ వ్యవస్థ ప్రమాదాన్ని నివారిస్తుంది. ఒక రైలును మరో రైలు వెనుక నుంచి వెళ్లి ఢీకొట్టకుండా కూడా ఆపుతుంది. దీనికోసం లోకో పైలట్ క్యాబిన్లో ట్రాక్పై ప్రత్యేక పరికరాన్ని ఏర్పాటు చేస్తారు. బంజారాల ఆధ్యాత్మిక గురువు శ్రీ సంతరాం రావుజీ మహారాజ్ కన్నుమూశారు. అనారోగ్యంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారని ఆయన సన్నిహిత వర్గాలు శనివారం వెల్లడించాయి. వరకట్న వ్యవస్థను నిర్మూలించడానికి పోరాటం చేసిన రామ్ రావుజీ అక్షరాస్యత పెరుగుదల, మూఢనమ్మకాలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఆయన మృతి పట్ల ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. బంజారాల జీవితాల్లో మార్పుల కోసం రామ్ రావుజీ పలు సేవా కార్యక్రమాలు చేపట్టారని కొనియాడిన కేసీఆర్ ఆయన స్ఫూర్తిని తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తుందని చెప్పారు. అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్త లాక్డౌన్ ఆంక్షలను లెక్క చేయకుండా వారాంతపు నిరసనల్లో వేలాది మంది పాల్గొన్నారు. నెతన్యాహుపై జూన్ నుంచి విచారణ కొనసాగుతుండగా ప్రధాని పదవికి రాజీనామా చేయాలని తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అందుకు అంగీకరించని నెతన్యాహు పదవిలోనే కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రజలు భౌతిక దూరం నిబంధనలను పక్కన పెట్టి మరీ ప్రధానమంత్రి అధికారిక నివాసం ఎదుట వేలాదిగా చేరి ఆందోళన చేపట్టారు. నెతన్యాహుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నియంత్రణ రేఖ వెంబడి యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చడానికి చేసే ఏ రకమైన ప్రయత్నం కూడా ఆమోదయోగ్యం కాదని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. ఆల్ ఇండియా రేడియోలో మాట్లాడిన ఆయన భారత్, చైనా సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు ఇరు దేశాలు ఒప్పందాలను గౌరవించాలన్నారు. చర్చల ద్వారా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నామన్న జైశంకర్ సరిహద్దు ప్రాంతాల్లో శాంతి స్థాపనకు భారత్ కృషి చేస్తుందని చెప్పారు. సమస్యలను పరిష్కరించుకుంటూ 3 దశాబ్దాలుగా ఇరు దేశాలు మంచి సంబంధాలను కలిగి ఉన్నాయన్నారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదన్న జైశంకర్ పొరుగు దేశాలతో సత్సంబంధాలను కొనసాగించేందుకు భారత్ కృషి చేస్తోందన్నారు. దేశంలో ఉల్లి ధరలు కొండెక్కిన వేళ నాఫెడ్ ఉపశమన చర్యలకు ఉపక్రమించింది. దేశంలో ఉల్లి లభ్యతను పెంచడం సహా ధరలను నియంత్రించేందుకు ఉల్లిని దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు నవంబర్ 20 లోపు 15,000 టన్నుల ఉల్లిపాయలను సరఫరా చేయడానికి దిగుమతిదారుల నుంచి బిడ్లను ఆహ్వానించింది. 40 నుంచి 60 మిల్లీమీటర్ల సైజులో ఉన్న ఉల్లిపాయలను కిలో 50 రూపాయల చొప్పున సరఫరా చేయాలని నాఫెడ్ కోరుతోంది. నవంబర్ 4వ తేదీకి బిడ్డింగ్ ప్రక్రియ ముగుస్తుందన్న నాఫెడ్ అదే రోజు టెండర్లు తెరుస్తామని వెల్లడించింది. భారత విమానయాన చరిత్రలో తొలిసారి ఓ మహిళా అధికారి దేశీయ విమానయాన సంస్థ పగ్గాలు చేపట్టనున్నారు. ఎయిర్ ఇండియా ప్రాంతీయ అనుబంధ సంస్థ అలయన్స్ ఎయిర్కు కెప్టెన్ హర్ప్రీత్ సింగ్ను సీఈఓగా నియమిస్తూ ఎయిర్ ఇండియా సీఎండీ రాజీవ్ బన్సల్ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఆమె పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం హర్ప్రీత్ సింగ్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ సేఫ్టీ విభాగంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె స్థానాన్ని కెప్టెన్ నివేదితా భాసిన్ భర్తీ చేయనున్నారు. గతంలో ఇండియన్ ఉమెన్ పైలట్ అసోసియేషన్ హెడ్గా కూడా హర్ప్రీత్ సింగ్ పనిచేశారు.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.